హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ దప్పలం. ఈ దప్పలం అనేది చాలా పాతకాలం వంట. దీన్నే ముక్కల పులుసు కూడా అనవచ్చు, ఎందుకంటే దీనిలో అన్ని రకాల కూరగాయలు వేసి చేసుకోవచ్చు కాబట్టి ఇది చాలా అంటే చాలా రుచిగా కూడా ఉంటుంది. దీనికోసం నేను ఇక్కడ చూపిస్తున్న కూరగాయలన్నీ తీసుకుంటున్నాను. మోరంగడ్డ, అదే దెనుసుగడ్డ, గుమ్మడికాయ, సొరకాయ, వీటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ కూరగాయలన్నీ మునిగే వరకు నీళ్లు పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. మసాలా కోసం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల వరకు శనగపప్పు, కొద్దిగా మిరియాలు, 2 స్పూన్ల ధనియాలు, ఒక పిరికెడు వరకు బియ్యం వేసుకొని కొద్దిగా వేగాలి. వేగాక పావు చెంచా మెంతులు, తర్వాత 3 ఎండుమిర్చి వేసి వేపుకోవాలి. దానిలోనే 1 స్పూన్ వరకు జీలకర్ర వేసి బాగా దోరగా వేపుకోవాలి. వీటన్నింటిని వేగాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉడుకుతున్న కూరగాయ ముక్కల్లో పావు చెంచా పసుపు, 1 చెంచా కారం, మన రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. దానిలోనే కొద్దిగా కరివేపాకు వేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి. ఇది వేసి బాగా కలపాలి. బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక 5 నిమిషాలు. తర్వాత మగ్గాక ముందుగా రసం తీసి పెట్టుకున్న చింతపండు రసంని అందులో పోసుకొని మరగనివ్వాలి. దానిలోనే చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల టేస్ట్ అనేది పులుపు బ్యాలెన్స్ అవుతుంది. ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీనికి పోపు కోసం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. దానిలో 1 స్పూన్ వరకు నూనె వేసుకొని అది కాగాక పోపు గింజలు, 2 ఎండుమిర్చి తుంపి వేసుకోవాలి. ఇవి వేగాక కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వాలి. కరివేపాకు వేగాక పావు చెంచా పసుపు, కొంచెం ఇంగువ వేసి కలుపుకోవాలి. ఈ పోపు అంతా బాగా వేగాక మరుగుతున్నటువంటి ముక్కల పులుసులో ఈ పోపు వేసుకోవాలి. ఈ పోపు వేసి వెంటనే మూత పెట్టాలి. అప్పుడు ఇంగువ ఫ్లేవర్ అనేది చారుకు పడుతుంది. ఘుమఘుమలాడే ముక్కల పులుసు రెడీ. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.